ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ గల నామమునకు స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనకు ఆయన అనుగ్రహించి వాక్యం అందుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నేను సాత్వికుడను, ఆ తర్వాత దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన తనేమై ఉన్నాడో మనకు చెప్తున్నాడు. కాబట్టి మనము మన కాడి అంటే ఈరోజు లోకానుసారంగా ఇహలోక పరంగా వేటినైతే మనం భారంగా తలంచి మోస్తూ అనుసరిస్తూ వెళుతున్నామో ఆ భారమును, ఆ కాడిని ఆయన యొద్ద ఎత్తుకొని నేర్చుకొనుడి అని దేవుడు, నా యొద్ద నేర్చుకొనుడి అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రే సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనం ఏదైనా ఒకటి అడగాలనుకున్నా, లేదు ఎవరి దగ్గరైనా ఏమైనా కావాలని కోరుకుంటున్నా వాళ్ళు ఏమై ఉన్నారు అని ముందు మనం తెలుసుకుంటాం కదండి. పిల్లల్ని కాలేజీలో చేర్పించాలన్నా, వాళ్ళు తీసుకుంటానన్నా కోరుకున్న బెనిఫిట్స్ ఏంటిది, వాళ్ళకున్న దానిలో ముందుకెళ్తే ఆ బిడ్డలకున్న జ్ఞానమును బట్టి వాళ్ళు ఎలా చదవగలరు, ఆ తర్వాత దానిలో కొనసాగగలరా, దాన్ని ఎలా వాళ్ళు ఫినిష్ చేయగలరు, ఇవన్నీ ఒక తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తామండి ఒక చదువు విషయంలోనే. సో అన్ని విషయాల్లో కూడా ఇదే విధంగా ఎంతవరకు మనకు మంచి చేస్తుంది, ఇది తీసుకుంటే ఇంకెలా ఉంటుంది, దీని ఆన్సర్ ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది లోకానుసారంగా ప్రతిదీ మనం నేర్చుకొని దాన్ని అనలైజ్ చేసి మనం ముందుకు వెళ్తాం. అదే విధంగా దేవుడి దగ్గర కూడా ఇక్కడ ఆయనే చెప్పుకుంటున్నాడండి, నేను సాత్వికుడను అని అన్నాడు. రెండవదిగా ఆయన అంటున్న మాట, నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడు. అంటే ఎందుకు ఆయన నేను సాత్వికుడను దీన మనసు గలవాడనని చెప్తున్నాడు అంటే, ముందు వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఈ రోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు ప్రియులైన మీ అందరికీ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, ఈ లోకానుసారంగా కుటుంబాలను కలిగి అనేకమైనటువంటి సమస్యలలో కూరుకుపోయి దేవుని సహాయం అందుకుంటూ కూడా ఒక్కొక్కసారి ఉన్నటువంటి పరిస్థితులలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతూ అక్కడ దేవుని సహాయం కోరుకుంటూ కూడా సరిపోని పరిస్థితులలో ప్రయాసపడుతుంటే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని చెప్పి ఆ తర్వాత ఈ రోజు మనం ధ్యానిస్తున్న వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ వాక్యమే ఎందుకంటే ప్రయాసంతో మోస్తున్నారు కదా, సమస్త భారాన్ని మోసుకుంటూ వెళుతున్నారు కదా మీరు, నేను మీకు మీ ప్రయాసానికి తగిన ప్రతిఫలమును మీరు ఇవ్వాలంటే నేనేమై ఉన్నా, ముందుగా సాత్వికుడనై ఉన్నా, దీన మనస్సు కలిగిన వాడనై ఉన్నా. అంటే మీకు నేను ఆశీర్వాదం ఇచ్చేంత వరకు, నా దీవెన మీరు అందుకునేంత వరకు కూడా నేను మిమ్మల్ని అయితే విడిచిపెట్టను. అంతటి సాత్వికుడను నేను. మీ మీద ఎన్నడూ నాకు కోపం రాదు, కానీ నా వాత్సల్యతతో మిమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నాను. కాబట్టి మీరు ఆశీర్వదించబడి మీ సమస్యలన్నిటిలో నుంచి బయటకు వచ్చే నా వైపునకు మీరు చూసేంత వరకు కూడా మీ భారాన్ని నాకు అప్పగించినప్పుడు నేనేమై ఉన్నా, సాత్వికుడనై ఉన్నా, సమాధానకర్తనై ఉన్నాను నేను. కాబట్టి నేను సాత్వికుడను, ఆ తర్వాత దీన మనస్సు కలిగిన వాడను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం ఎవరి దగ్గరైనా ఒక సహాయం అందుకుంటే, అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ వాళ్ళు సహాయం మాత్రమే చేస్తున్నారండి. కానీ ఆ సహాయం అందుకున్న తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని 10 మందికి, నేను ఆ టైంలో వాళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళు దానిలో నుంచి వచ్చేవాళ్ళు కాదు, నేను వాళ్లకు సరైన సహాయం చేయకుంటే ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు, నేను లేకుంటే వాళ్ళు అసలు ఏమి చేయలేని వాళ్ళు. ఈ విధంగా 10 సార్లు మనం అందరికీ అడిగినా అడగకుండా చెప్పుకుంటూ తిరుగుతామండి. కానీ
దేవుడు ఏమంటున్నాడు, నేను దీనమైన మనసు గలవాడను. నేను నీ పట్ల ఒక కార్యం చేశానంటే, నేను నిన్ను ఆశీర్వదించానంటే దాన్ని నేను తిరిగి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పరలోక తండ్రిని, సృష్టికర్తను, నీ కొరకు చెయ్యడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడనై ఉన్నాను, రెండవదిగా దీన మనసు గలవాడను. కాబట్టి మీ కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి. మీ కాడి ఏదైతే మీరు భారముగా మోస్తున్నారో, పిల్లల స్కూల్ విషయాలు కావచ్చు, స్కూల్ ఫీజుల విషయాలు కావచ్చు, కాలేజ్ ఫీజుల విషయాలు కావచ్చు, సో కుటుంబ భారం కావచ్చు, పెళ్లి కాలేదన్న ఆలోచన కావచ్చు, అప్పుల భారం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకేదైనా కాడిని, ఈ సమస్యలైన కాడిని మీరు మోస్తున్నారేమో, ఆ కాడిని ఎత్తుకుంటూ దింపలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఆ కాడిని ఎత్తుకొని నా యొద్ద ఏం చేయాలి, మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడు. అంటే ఆ భారములో మిమ్మల్ని నేను ఆశీర్వదించి నడిపించువాడు. నేను మోసాను ఒకప్పుడు భారం. ఏం భారం అండి? సిలువ భారాన్ని మోసాడు మన దేవుడు కదా. అవమానాల భారాన్ని మోసాడు ఆయన. పాపాల భారాన్ని సిలువ మీద మోసుకొని వెళ్ళిన సర్వోన్నతుడు ఆయన. ఇన్ని చేసిన దేవుడు ఈరోజు మన భారములు మొయ్యలేడా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా మన భారాన్ని ఆయన చేతులకు అప్పగిద్దాం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్న మన దేవుడు, మన ప్రియ పరలోకపు తండ్రి సాత్వికుడై ఉన్నాడండి. నేను చెప్పి ఇది నా వల్లనే జరిగింది, నేను చేశానా అని చెప్పుకుంటే దేవుడు కాదు. నేను ఇది చేశాను కాబట్టి నాకు బలులు ఇవ్వండి, నాకు ఇంత తెచ్చి ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని అడిగే, డిమాండ్ చేసే దేవుడు కాదు. ఆయన అడిగేది ఏదైనా ఉందండి, నీవు ఆయన మీద ఆధారపడడాన్ని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. ఆయన నీ దగ్గర ఏదైనా ఆశించేది ఉంది అని అంటే, ఆయనలాగా నువ్వు అంత స్థాయిలో ప్రేమించకుండా నువ్వు ఆయన ఆనుకొని ఆయన ప్రేమించాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. అందుకే లోకానుసారంగా ఈ రోజు నువ్వు ఇచ్చేది దేని మీద దేవుడు ఆశ కలిగి లేడు, కానీ నీ హృదయాన్ని మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. అంత దీనత కలిగిన ఆ దేవుడు ఈ రోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఇంకెందుకమ్మా భయపడడం, ఇంకెందుకండి తోలిపోవడం, ఇంకెందుకండి కృంగిపోవడం? కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం, ఆ సర్వోన్నతిని కనపడతాం. ఈ రోజు నీకే ఈ వాక్యం నీ దగ్గరికే వచ్చింది, నిన్ను ఆశీర్వదించడానికి వచ్చింది. కాబట్టి ధైర్యంగా ఆయన ముందు నిలబడి ఆ మహోన్నతుని కనపడతాం. వీటి కృప దేవుడి వాక్యము ద్వారా మనకందరికి అనుగ్రహించినందుకు ఆ సర్వోన్నతుడికి మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. సర్వోన్నతుడా, మమ్మల్ని ఆదరించి నీ కృపల బలపరిచి ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రము. నీవు అవును తండ్రి, అవును దేవా, నువ్వు సాత్వికుడవై ఉన్నావు, నువ్వు దీన మనసు కలిగిన వాడవై ఉన్నావు. కానీ నీ బిడ్డలమైన మేము సాత్వికముతో లేము నా యేసయ్యా. అందరి మీద అబండాలు వేసుకుంటూ, మనసు నొప్పించుకుంటూ, బాధ పెడుతూ ఉండడానికి మేము సాత్వికులం అన్న పేరు మాకు సరిపోతున్నారు తండ్రి. దీన మనసు అయితే అసలే లేదు ప్రభా. కానీ మా తండ్రి పైన నీవు సాత్వికుడవై ఉన్నావు, దీన మనసు కలిగి ఉన్నావు. కనుకనే మా కాడిని ఎత్తుకొని నీ ఎంత నేర్చుకోవాలని నేను సెలవిచ్చిన ఈ మాట ప్రకారము ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా తమ కాడిని మోసుకుంటూ ఆ భారము భరించలేని స్థితిలో నీ పాదాల చెంత ప్రభా, దింపలేని స్థితిలో, మొరపెట్టలేని స్థితిలో కృంగిపోతున్నారో నా యేసయ్యా, వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నాయనా నీ ఆశీర్వాదములను, నెమ్మదిని, సమాధానమును వారికి అనుగ్రహించి ప్రతిఫలముగా నాయన వారిని ఓదార్చి బలపరచమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీకేమంటున్నారు? మీ కృపలందరినీ ఆదరించి బలపరచండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నాయనా నీకు వందనాలు. పాపముతో అయ్యా ఈ లోకములో వారు జీవించకుండా పరిశుద్ధతను ఆ వెంబడించే విధముగా వారిని లేవనెత్తుకోనండి. అయ్యా ఏ బిడ్డలకైతే సంతానము లేక మొరపెడుతున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. బాల్య దశలో ఉన్న బిడ్డలను కాపుదల దయచేయండి నా యేసయ్యా. ఈ రోజు ఎవరికైతే వివాహాలు కాకుండా కృంగిపోయి ఉన్నారు ఆ బిడ్డలకందరికీ యేసు నామమున వివాహాలు జరుగును గాక. దేవానికి స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నాను నా యేసయ్య. నా దేవానికి వందనాలు. ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే మన జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారు వారిని అందరినీ మీరు ఆశీర్వదించు. దీవెనను పొందుకున్న మరొక నూతన సంవత్సరము వాళ్ళు బహుమానముగా అందుకొని ఉన్నారు కనుక ప్రభా వారిని అందరినీ మీరు ఆశీర్వదించి శాంతి, సమాధానము, ఆయుష్తో, ఆరోగ్యముతో నింపి ఆశీర్వదించమని మీ చేతులకు సమర్పించుకుంటాం. మమ్మల్ని ఆశీర్వదించినందుకు, వాక్యము ద్వారా బలపరిచినందుకు కూడా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా నీ ఆశీర్వాదంగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి.
దేవుడి గొప్ప వాక్యం ద్వారా ఈ రోజు మనతో మాట్లాడాడు. ఆయన సాత్వికుడై ఉన్న దేవుడు కదండి, దీన మనసు కలిగిన వాడు. ఇంత ఆదరణ ఎవరిస్తారని చెప్పండి. మరి ఈ వాక్యం ద్వారా నేను ఈ రోజు ఓదార్చబడ్డాను, ఆదరించబడ్డాను అని ఆశ కలిగి ఉన్న సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఇంకా అనేక మందికి షేర్ చేయమని కోరుకుంటున్నాను.